హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్నూర్ లర్నింగ్ ఉర్దూ త్రూ తెలుగు ద్వారా ఉర్దూ నేర్చుకోవటం లెసన్ నెంబర్ 20. ఇప్పుడు నేను అన్నం తింటున్నాను అనే దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారంటే మై ఖానా ఖా రహా హూ. హూ అంటే తింటున్నాను, చేస్తున్నాను, పరిగెడుతున్నాను. ఉన్నాను అనే దానికి హూమ్ అనే మాట ఆఖరిని యాడ్ అవుతూ ఉంటుందన్నమాట వాక్యానికి. అంచేత హూమ్ ఉంది అంటే అది నేను చేస్తున్నాను అనే దానికి సంబంధించిందన్నమాట. ఆ హూమ్ అనేది తప్పనిసరిగా జోడించాలి వాక్యానికి చివర. మై ఖానా ఖా రహా హూ. మై అంటే నేను, ఖానా అంటే భోజనం, ఖా రహా హూ అంటే ఖా అంటే తినటం, రహా హూ అంటే ఉన్నాను, తింటున్నాను. మై ఖానా ఖా రహా హూ అని జవాబు వస్తుంది. అలాగే నేను పరిగెడుతున్నాను అని చెప్పాలి అనుకోండి. నేను అంటే మై, పరిగెట్టడం అంటే దౌడ్ రహా, పరిగెడుతున్నాను అని చెప్పడానికి దౌడ్ రహా హూ అనాలి. రహా హూ అంటే పరిగెడుతూ ఉన్నాను అని అర్థం వస్తుందన్నమాట. నేను నిద్రపోతున్నాను అనేదాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారంటే నేను అంటే మై, నిద్ర అంటే సోనా, సో రహాహూ అంటే పోతున్నాను, నిద్రపోతూ ఉన్నాను. సో రహాహూ, మై సో రహాహూ, నేను నిద్రపోతున్నాను అని జవాబు వస్తుందన్నమాట. మరలా నేను ఆడుతున్నాను అనేదానికి మై ఖేల్ రహాహూ. మై అంటే నేను, ఖేల్ అంటే ఆట, రహాహూ అంటే ఆడుతున్నాను అని అర్థం అన్నమాట. నేను బయట ఉన్నాను, మై బాహర్ హూ. మై అంటే నేను, బయట అంటే బాహర్, ఉన్నాను అంటే హూ. ఉన్నాను అనేదానికి హూమ్ అనే పదం తప్పనిసరిగా జోడించాలి. అంతే, దానికి నేను అనేదానికి సంబంధించినటువంటి హూమ్ అన్నమాట అది. ఇప్పుడు నేను లోపల ఉన్నాను అనేదానికి మై అందర్ హూ అంటే నేను లోపల ఉన్నాను. మై అంటే నేను, లోపల అంటే అందర్, ఉన్నాను అంటే హూమ్. మై అందర్ హూమ్. నేను పనిచేస్తున్నాను అని ఉన్నదనుకోండి, దాన్ని ఉర్దూలో ఏమంటారంటే మై కామ్ కర్ రహా హూ. మై అంటే నేను, కామ్ అంటే పని, కర్ రహా చేస్తూ, హూ ఉన్నాను. మై కామ్ కర్ రహా హూ. మై కామ్ కర్ రహా హూ అంటే నేను పని చేస్తూ ఉన్నాను అని ఉన్నాను అనేదానికి హూమ్ అనేది తప్పనిసరిగా జోడించాలి. ఇప్పుడు అతను అన్నం తింటున్నాడు. అతను అంటే థర్డ్ పర్సన్ అన్నమాట, మూడో వ్యక్తి. అతన్ని అన్నం తింటున్నాడు అని అంటున్నాం అనుకో, అతను అని ఉపయోగించినప్పుడు మనం అతను, ఆమె, అది అని ఉపయోగించినప్పుడు మనం తప్పనిసరిగా ఓ అనే పదాన్ని ఉపయోగించాలి. అది పుంలింగం అయితే రహాహై అంటాం, అదే స్త్రీలింగం అయితే రహీహై అని వాక్యం చివర వస్తుందన్నమాట. అది ఎలా వస్తుందో మనం అతను ఉపయోగించి మనం కొన్ని వాక్యాలు తయారు చేశాను కాబట్టి ఈ వాక్యాల్లో అతను ఉపయోగించినప్పుడు వాక్యం చివర ఏ విధంగా అంతమవుతుందో అది మీకు చూస్తే అర్థమవుతుంది. ఒకటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు చదువుతాను. అతను అన్నం తింటున్నాడు అని చెప్పాలి అనుకుంటాం. అప్పుడు దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారంటే ఓ ఖానా ఖా రహా హై. ఓ అంటే అతను, ఖానా అంటే భోజనం, ఖా రహా అంటే తింటూ, ఉన్నాడు అంటే రహా హై అని వస్తుందన్నమాట. అతను అన్నం తింటున్నాడు, ఓ ఖానా ఖా రహా హై అని వస్తుంది. అతను పరిగెడుతున్నాడు అని అంటే ఓ దౌడ్ రహా హై. ఓ అంటే అతను, దౌడ్ అంటే పరిగెట్టడం, రహా హై అయితే పరిగెడుతూ ఉన్నాడు అని చెప్పడం అన్నమాట. అతను నిద్రపోతున్నాడు అని అనాలి అనుకోండి, దానికి ఓ సో రహా హై. సో అంటే నిద్రపోవటం, రహా హై అంటే పోతూ ఉన్నాడు, ఓ అంటే అతను, అతను నిద్రపోతున్నాడు అని అర్థం వస్తుంది. అతను ఆడుతున్నాడు అని అనాలి అనుకుంటే ఓ ఖేల్ రహా హై అని అంటాం. ఓ అంటే తెలుసు కదా అతను అని, ఖేల్ అంటే ఆట, రహా హై అయితే ఉన్నాడు, ఆడుతూ ఉన్నాడు.
ఓ ఖేల్ రహా హై. అతను బయట ఉన్నాడు అని చెప్పాలనుకున్నాం. అతను బయట అంటే ఓ బాహర్ హై. బాహర్ అంటే బయట, ఓ అంటే అతను, హై అంటే ఉన్నాడు. ఓ బాహర్ హై, అతను బయట ఉన్నాడు అనే అర్థం వస్తుంది. అతను లోపల ఉన్నాడు అని చెప్పాలంటే ఓ అందర్ హై అనాలి. ఓ అంటే అతను, అందర్ అంటే లోపల, హై అంటే ఉన్నాడు అనే అర్థం వస్తుంది. అతను పని చేస్తున్నాడు అని చెప్పాలనుకున్నాం. దానికి ఉర్దూలో ఏమంటారంటే ఓ కామ్ కర్ రహా హై అంటాం. ఓ అంటే అతను, కామ్ అంటే పని, కర్ రహా హై చేస్తూ ఉన్నాడు అని. అతను అనేది ఉన్నాడు అనే దానికి రహా హై అనేది చివరి వచ్చింది కాబట్టి అతనే అని దానికి అర్థం తెలిసిపోతుంది. మగాడే చేస్తున్నాడని తెలిసిపోతుంది. ఓకే, ఇక్కడికి అతనిది అయిపోయింది. ఇప్పుడు ఇందాక అతని గురించి మాట్లాడాం కాబట్టి ఇప్పుడు ఆమె గురించి మాట్లాడదాం. అతను, ఆమె లేదా అది అనే పదాల గురించి మనం అనుకున్నప్పుడు ఓ అనేది ఉపయోగిస్తామని తెలుసుకున్నాం కదా. అదే ఓ ఇప్పుడు కూడా ఆమెను ఉపయోగించినప్పుడు కూడా ఉపయోగిస్తాం. ఆమె అన్నం తింటున్నది అని అనాలి అనుకున్నప్పుడు ఓ ఖానా ఖా రహీ హై అనాలి. ఇందాక మనం రహా హై అన్నాం, మగాడు కాబట్టి అతనికి కూడా ఓ అయ్యే ఉపయోగించాం. ఓ అన్నది కామన్. ఇక్కడ ఆమెకి, అతనికి, అది లేదా దానికి, ఇట్టికి. ఇట్ అంటే అది, ఆమె వస్తుంది కదా, అది అని వస్తుంది కదా. ఆ ఇట్ అనే పదం ఉపయోగించినప్పుడు మనకు ఓ అనే దాన్నే ఉపయోగించాలి. ఓ ఖానా ఖా రహీ హై. ఓ అంటే ఆమె, ఖానా ఇక్కడ ఆమె అని వస్తుంది. ఇందాక మనం అతను అని అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఆమె అని వస్తుంది. ఆమె అనే అర్థం ఎలా తెలుస్తుంది? ఆమె గురించే మాట్లాడతామని. చివరి వాక్యం చివర రహీ హై అని వస్తుంది కాబట్టి ఇది స్త్రీలింగం గురించే మాట్లాడుతున్నామని మనం అర్థం చేసుకోవాలి. ఆమె అన్నం తింటున్నది, ఓ ఖానా ఖా రహీ హై అని వస్తుంది. ఆమె పరిగెడుతున్నది, ఓ దౌడ్ రహీ హై అని వస్తుంది. ఓ అంటే ఆమె, దౌడ్ అంటే పరిగెట్టడం, రహీ హై అంటే ఉన్నది, ఆమె పరిగెడుతూ ఉన్నది. ఆమె నిద్రపోతున్నది అని చెప్పాలనుకున్నాం. దానికి ఓ సో రహీ హై, ఆమె నిద్రపోతూ ఉన్నది. ఆమె ఆడుతున్నది అని చెప్పాలనుకుంటే ఓ ఖేల్ రహీ హై అని వస్తుంది. ఓ అంటే ఆమె, ఖేల్ అంటే ఆట, రహీ హై అంటే ఉన్నది, ఆడుతూ ఉన్నది అని చెప్పడం జరుగుతుంది. ఆమె వెలుపల ఉన్నది అని చెప్తున్నాం అనుకోండి, ఓ బాహర్ హై, ఆమె వెలుపల నిలబడి ఉన్నది అంటే బాహర్ ఖడీ హై అని అనాలి. ఆమె లోపల ఉన్నది అని చెప్పాలి అనుకున్నప్పుడు ఓ అందర్ హై అని అంటాం. ఓ అందర్ హై అని చెప్తాం. అలాగే ఆమె పని చేస్తున్నది అని అన్నప్పుడు దానికి ఉర్దూలో ఓ కామ్ కర్ రహీ హై అని అనాలి. ఓ అంటే ఆమె, కామ్ అంటే పని, కర్ రహీ హై చేస్తూ ఉన్నది, చేస్తున్నది అని చెప్పడం అన్నమాట. ఇప్పుడు అతను అయిపోయింది, ఆమె అయిపోయింది. ఇప్పుడు అది. అది అని మనం అది అనే దాంతో వాక్యాలు తయారు చేస్తున్నప్పుడు దీనికి కూడా ఓ అనే ఉపయోగిస్తారని ముందు తెలుసుకున్నాం కదా. దీనికి కూడా మనకి లాస్ట్లోని అది అన్నప్పుడు రహీ హై, రహా హై అని కూడా అనొచ్చు. అది అన్నం తింటున్నది అన్నప్పుడు ఓ ఖానా ఖా రహా హై అని కూడా అనొచ్చు. అది స్త్రీలింగం అయితే ఖానా ఖా రహీ హై అని కూడా అనొచ్చు. అది పరిగెడుతున్నది, ఆ పరిగెడుతున్నది మగదైతే రహా హై అంటాం, అది ఆడదైతే రహీ హై అని అంటాం. ఓ దౌడ్ రహీ హై లేదా రహా హై అని కూడా అనొచ్చు. అది నిద్రపోతున్నది, ఓ సో రహీ హై అని కూడా అనొచ్చు, లేదా ఓ సో రహా హై అని కూడా అనొచ్చు. అది ఆడుతున్నది అని అన్నప్పుడు ఓ ఖేల్ రహీ హై అని కూడా అనొచ్చు, లేదా ఓ ఖేల్ రహా హై అని కూడా అనొచ్చు. అది వెలుపల ఉన్నది అన్నదానికి ఓ బాహర్ హై అని కామన్గా మనం చెప్పేయచ్చు. అది లోపల ఉన్నది అన్నదానికి ఓ అందర్ హై అని కూడా అనొచ్చు. అది అరుస్తోంది అని అన్నప్పుడు ఓ
చిల్లా రహీ హై అని అనొచ్చు, లేదా ఓ చిల్లా రహా హై అని కూడా అనొచ్చు. అది జంతువుని యొక్క మగ లేదా ఆడ గుణాలను బట్టి మనకి ఆఖరి పదాలు రహీ హై అని రహా హై అని మనం మార్చుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో ఈ లెసన్ ఇక్కడితో ముగిద్దాం. మీకేమైనా డౌట్లు కానీ ప్రశ్నలు కానీ ఉంటే తప్పనిసరిగా మీరు కామెంట్లో అడగండి. వాటికి జవాబు ఇవ్వడానికి నేను తప్పనిసరిగా ప్రయత్నం చేస్తూ ఉంటాను. మీరు ఈ వీడియోల్ని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ మాత్రం చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.